ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమంజలి. మనం అనేక విషయాల గురించి మన ఛానల్లో డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులకి తెలిసినా తెలియకపోయినా కొన్ని విషయాలు చెప్పవలసినటువంటి బాధ్యత ఉందనే ఉద్దేశంతో మనం కొన్ని విషయాలు కూడా ప్రేక్షకులకి వివరించడం జరుగుతుంది. అందులో ప్రముఖ సినీ నటి దివంగత మంజుల ఈవిడ జీవితాన్ని కూడా మనం ఒక్కసారి కనుక పరిశీలించుకుంటే ఆ జీవితంలో చీకటి వెలుగులు, చీకటి కోణం, వెలుగుల కోణం రెండూ ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ చీకటి వెలుగులు దోబూచులాడుతూ ఉంటాయి. మంజుల గురించి పాత సినిమాలు చూసిన వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. ఆవిడ నటించినటువంటి అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీ రామారావుతో నటించారు, కృష్ణతో నటించారు, సోహన్ బాబుతో నటించారు. కృష్ణతో అయితే మాయదారి మల్లిగాడు సూపర్ డూపర్ హిట్. అల్లూరి సీతారామరాజు మల్లి అనేటువంటి ఒక గిరిజన యువతి క్యారెక్టర్ వేసి అందరినీ కూడా మెప్పించారు. అలాగే మంచి మనుషులు అనే సినిమాలో సోహన్ బాబు సరసన నటించారు. ఇందులో ప్రత్యేకత అంటే స్కేటింగ్ చేస్తూ వాళ్ళిద్దరూ కూడా నటించడం అప్పట్లో ఒక పెద్ద అనుభూతి అన్నమాట. అలాగే మరి నాగేశ్వరరావు కనుక చూసుకుంటే దొరబాబు సినిమాలో ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే దొరబాబు కలర్ వచ్చేసింది. అప్పటికే కలర్లో ఆవిడ స్విమ్ సూట్లో కలిసి నటించారు. అంతకుముందు జయలలిత నటించారు బ్లాక్ అండ్ వైట్లో. అయితే ఈ సినిమాలో స్విమ్ సూట్లో నటించేటప్పటికీ అప్పటి ప్రేక్షకులంతా కూడా తన్మయత్వం చెందారు. ఎందుకంటే మంజుల చాలా డేరింగ్ అండ్ డైనమిక్ రోల్స్ వేశారు. అంటే స్విమ్ సూట్ వేసేవాళ్ళు, ఆకర్షణీయమైనటువంటి డ్రెస్సులు అప్పట్లోనే ఆవిడ వేయటం జరిగింది. ఈవిడికి ఒక ప్రత్యేకత ఉంది. తమిళనాడులో ఈవిడ సృష్టించినటువంటి రికార్డులు ఎంజీఆర్తో అద్భుతమైనటువంటి రికార్డ్స్. ఎందుకంటే తమిళనాడులో ఎంజీ రామచంద్రన్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఎంజీ రామచంద్రన్కి అప్పటి వరకు కూడా సరిజోడి జయలలిత. కానీ జయలలితని ఆయన పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు సినిమా రంగంలో మళ్ళీ ఆయన పెళ్లి చేసుకుంటే అప్పటికి జానకి రామచంద్రన్ ఉన్నారు. మళ్ళీ ఇంకో పెళ్లి కనుక చేసుకుంటే అప్పుడు డిఎంకేకి అగెనిస్ట్గా ఆయన వెళ్తున్నారు. అప్పుడు రాజకీయాల్లో కనుక ఎలక్షన్స్లో ఈ పెళ్లి వల్ల జయలలితని కనుక పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఎదురవుతుందని సన్నిహితులు ఆర్ఎం వీరప్పనని ఆయన ముఖ్యమైనటువంటి సన్నిహితుడు అతను చెప్పడం వల్ల ఏం చేశారంటే జయలలితని పక్కన పెట్టి రిక్షా కారన్ అనేటువంటి సినిమాలో మంజుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రిక్షా కారన్ తమిళనాడులో విడుదలయ్యి అద్భుతమైనటువంటి రికార్డులు సృష్టించింది. మంజుల పేరు తమిళనాడులో మారుమోగిపోయింది. తర్వాత కరెక్ట్గా దిండిగల్ అని చెప్పి అక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదే టైంలో ఉలగం చుట్టం వాలివన్ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. దీన్ని లోకం చుట్టిన వీరుడని తెలుగులో డబ్ చేయడం జరిగింది. ఇందులో మంజుల నటించారు. అలాగే ప్రముఖ హీరో అయినటువంటి లత కూడా నటించారు. ఈ సినిమా కూడా తమిళనాడులో అద్భుతమైనటువంటి రికార్డులు సృష్టించింది. మంజుల పేరు అయినప్పటికీ ఒక్కసారి మారుమోగిపోయింది. ఒక పక్క తెలుగులో సూపర్ డూపర్ హిట్స్, ఒక పక్క తమిళనాడులో సూపర్ డూపర్ హిట్స్. మంజుల మాట్లాడే విధానం కానీ చలాకితనం కానీ ఆ రోజు ప్రేక్షకుల్ని ఆవిడ ఒక డ్రీమ్ గర్ల్. అంటే ఆవిడ నటించినటువంటి సినిమాలు చూడని వాళ్ళంటే ఎవరు ఉంటారు. ముఖ్యంగా యువత ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరుకునేవాళ్ళు. అంత
అద్భుతమైనటువంటి సౌందర్య రాశి మంజుల. కానీ మంజుల కూడా చేసిన తప్పు ఏంటంటే రెండో పెళ్లి చేసుకోవడం. మీరు గతంలో కనుక సినిమా రంగాన్ని కనుక చూసుకుంటే సావిత్రి రెండో పెళ్లి చేసుకొని దెబ్బతింది, జయప్రద అదే పరిస్థితి, హేమమాలిని అదే పరిస్థితి. అదే క్రమంలో మంజుల కూడా అప్పటికి విజయ్ కుమార్ అని చెప్పేసి ఎంజి రామచంద్రన్కి బంధువు. ఎంజి రామచంద్రన్ బంధువైనటువంటి విజయ్ కుమార్ని ఆవిడ రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి చేసుకోవడమే ఆవిడ చాలా వరకు ఇబ్బందులకి దారితీసిందని చెప్పి చాలామంది సన్నిహితులు చెప్తూ ఉంటారు. అలాగే ఈవిడ ఈ పెళ్లి చేసుకోకముందు ఈవిడికి తిండి అంటే మంచి ఇంట్రెస్ట్, భోజనం చేయాలని, మంచి మంచి ఐటమ్స్ తినాలని, ఐస్ క్రీమ్ తినాలని ఇవన్నీ ఉండేవి. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మంజుల సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చాలా సన్నగా నాజుగ్గా ఉండేది. అందుకని వాళ్ళ అమ్మగారు ఏం చేసేవారంటే ఐస్ క్రీమ్స్ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు, లేకపోతే కొవ్వుగా ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకోవద్దు అని ఆవిడ చెప్పడంతో ఆవిడ డైట్ కంట్రోల్ చేసి దేని మీద కూడా పాపం ఆవిడ ఇంట్రెస్ట్ తగ్గించుకునేవాళ్ళు కాదు. అదే క్రమంలో ఆవిడ జీవితం మీద కూడా ఒక విరక్తి కలిగేది, ఏంటి నేను ఈ ఫుడ్ తినకపోవడం ఏంటని. దాంతో ఆవిడ ఏం చేశారంటే ఈ విజయ్ కుమార్ని పెళ్లి చేసుకునే ముందు మన తెలుగులో విబి రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు వాళ్ళ నాన్నగారు, ఆయన అప్పట్లో ఫేమస్ డైరెక్టర్ ప్లస్ ప్రొడ్యూసరు, జగపతి ఆర్ట్స్ కూడా ఆయనదే. ఆయనకు ఒక ప్రేమలేఖ రాశారు ఈవిడ, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి. కానీ అప్పటికే ఆయనకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ మంజుల్ని పెళ్లి చేసుకోవాలా. ఇది కూడా ఒక ఎపిసోడ్ ఉందండి. అలాగే ఆవిడ నా పేరే భగవాన్ అని చెప్పి ఒక సినిమాలో రామకృష్ణ సరస్సును నటించారు. అప్పట్లో నా పేరే భగవాన్ ఏ సర్టిఫికేట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడకి చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ ఈవిడ 1971లో హీరోయిన్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి నేను చెప్పినటువంటి ఈ సినిమాలో నటించి అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన ఆవిడ 1977, 80, 78 నుంచి నెమ్మదిగా వెనకబడతనం ప్రారంభమైంది. సినిమాల్లోకి అప్పటికే జయప్రద, జయసుధ, జయచిత్ర ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. విజయ్ కుమార్తో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత విచిత్రం ఏంటంటే 1981 సంవత్సరంలో ప్రేమ నక్షత్రం అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో కృష్ణ, శ్రీదేవి ఇద్దరు హీరో హీరోయిన్లు. అందులో కృష్ణకి అత్తగారి కింద మంజుల నటించారు. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి ఒకప్పుడు కృష్ణ పక్కన మాయదారి మల్లిక లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించినటువంటి మంజుల అతి కొద్ది కాలంలోనే అత్తగారిగా నటించడం ఏంటి, ఆవిడ తప్పు చేసింది అని అన్నారు. నిజంగా తప్పే చేసింది ఆవిడ కెరీర్లో. ఆవిడ అంత చిన్న ఏజ్లో అత్తగారి కింద నటించడం తప్పుగా ప్రజల్లోకి వెళ్ళింది. తర్వాత ఆవిడ ఇంకో తప్పు ఏం చేశారంటే ప్రేమ సంఖ్యలు అని చెప్పి నరేష్ సినిమా వచ్చింది. ఆ నరేష్ సినిమాలో కూడా ఆవిడ ఏజ్డ్ క్యారెక్టర్ వేశారు. అది కూడా హీరోయిన్కి తల్లి కింద వేశారు. దాంతో అప్పటికే తల్లి రోజులోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటనుకున్నారు ప్రేక్షకులు, ఎందుకు వీడిలాగా చేస్తుందని చెప్పి అనుకున్నారు. సోహన్ బాబు కూడా మంజుని ఒకసారి హెచ్చరించారు, ఎందుకు నువ్వు ఇలాగా చేస్తున్నావు, హీరోయిన్గా నువ్వు చేసే వయసులో అత్తగారి కింద తల్లి కింద ఎందుకు చేస్తున్నావు అని హెచ్చరించారు కూడా ఆయన కూడా. కానీ మరి ఎందుకు ఆవిడ అలా కెరీర్ ప్రారంభ దశలోనే తప్పుడు అడిగేసిందో తెలియదు. తర్వాత ఆవిడ చేసింది మళ్ళీ ఏంటంటే 1987లో చిక్కడు దొరకడు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ సినిమాలో మళ్ళీ ఓల్డ్ క్యారెక్టరే వేశారు. తర్వాత చంటి సినిమాలో వేశారు. ప్రేమ అనే సినిమాలో కూడా ఈ ఓల్డ్ క్యారెక్టర్సే వేసుకుంటూ వచ్చారు. అప్పటికే ఇంకా ఏజ్డ్ క్యారెక్టర్స్ వేయటం మొదలుపెట్టారు. వయసు కూడా అప్పటికేం పెద్ద వయసు ఏం కాదు. కానీ ఆవిడ వాసు నటించినటువంటి సినిమా తెలుగులో చివరి చిత్రం. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా చీకటి వెలుగులు అనేది, చీకటి కోణం ఏంటంటే ముగ్గురు కూతుళ్ళు ఈవిడికి, వనిత, ప్రీతి, శ్రీదేవి. ఈ ముగ్గురు కూడా సినిమా రంగంలోకి వచ్చారు. వనిత మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది, దేవి అనే సినిమాలో హీరోయిన్ కింద నటించింది. అయితే ఈ వనితకిను మంజులకి మధ్య స్టార్టింగ్ నుంచి విభేదాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయో తెలియదు. కానీ ఇప్పుడు కూడా పిల్లల పెంపకంలో ఆర్టిస్ట్కి ఎదురయ్యే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. వాళ్ళు సినిమా షూటింగ్లో ఉంటారు, పిల్లలేమో షూటింగ్లకి రారు, ఎక్కడో చదువుకుంటూ ఉంటారు. చాలా సినిమా హీరోలకి, హీరోయిన్లకి, ఆర్టిస్టులకి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే కూతుళ్ళతోనూ కొడుకులతోనూ కమ్యూనికేషన్ గ్యాప్ రావటం. ఏ గ్యాపే వనితతో కూడా మంజులకు వచ్చింది.
ఆ రావటం స్టార్టింగ్ నుంచి మొదలైంది, అది చివరి వరకు కూడా అదే కొనసాగింది. ఈ డిస్ప్యూట్స్లో ఈ మంజుల తనకున్నటువంటి ఆస్తుల పంపకంలో వనితకి రావాల్సిన వాటా రాలేదని వనితకి మనసులో ఉండేది. ఆవిడ కూడా మరి ఎందుకని అలా చేసిందో కొన్ని వ్యక్తిగత కారణాలు. వనితకి మాత్రం అభిప్రాయం ఉంది, నాకు రావాల్సిన వాటా డబ్బులు నాకు రాలేదు, నాకు అందవలసినటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ అందలేదని మాత్రం వనిత ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేది. ఈ సందర్భంలో నేను పర్సనల్గా చూశాను మంజుల గారిని, ఈవెన్ సీరియల్స్లో కూడా చూశాను నటించేటప్పుడు. ఆవిడకి పాపం ఈ స్థూలకాయం రావటం, డయాబెటీస్, బీపీ ఇవన్నీ ఉండేటప్పటికి ఎవరైనా ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు నోట్లో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, కానీ ఈవిడ గుప్పిట్లో ట్యాబ్లెట్లు తీసుకొని ఆ ట్యాబ్లెట్లన్నీ మింగేసేవాళ్ళు. అందులో మల్టీవిటమిన్ ఉండొచ్చు, లేకపోతే బీపీకి ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు. నేను అనుకున్నాను, ఏమిటి మంజుల ఒకప్పుడు చాలా అందాల తార, ఈవిడికి ఏంటి ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు ఏంటని చెప్పి నేను అనుకున్నాను. ప్లస్ ఆవిడ సాయంత్రం 5-7 షూటింగ్లో బాగా అలసిపోయేవాళ్ళు. 10 వరకు కూడా వచ్చే అలవాటు ఆవిడకు ఉండేది కాదు. దానికి తోడు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రిపూట ఆవిడకి డ్రింక్ చేయడం కూడా అలవాటైంది. సో ఎక్కువగా ఆవిడ ఏంటంటే ఈ నిద్ర మాత్రలు కొన్ని టెన్షన్స్ తగ్గడానికి వాడి ఉండొచ్చు, లేదు వాళ్ళు తాగే ట్యాబ్లెట్స్తో పాటు ఈ డ్రింక్ కూడా తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆవిడ రాత్రిపూట మత్తులో ఉండేవాళ్ళు. ఈ మత్తులోనే ఒకసారి ప్రమాదవశాత్తు 2013వ సంవత్సరంలో జూన్ 23వ తారీఖున ఆవిడకి మరణించే ముందు 2 రోజుల ముందు మెట్ల మించి కిందికి దిగుతూ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు. పడిపోవడంతో తలకి గాయమైంది. తలకి గాయమయ్యేటప్పటికీ అప్పటికే ఆవిడకి తెలివి ఉంది. హాస్పిటల్కి రామచంద్ర హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు స్ట్రక్చర్ మీద తీసుకెళ్తున్నప్పుడు వనిత ఆవిడ దగ్గరే ఉన్నప్పుడు ఆవిడ ఆ లాస్ట్ క్షణాల్లో వాళ్ళు బాధపడ్డారు. వనితకి నేను ఇంకా కొంత డబ్బులు న్యాయంగా ఇవ్వాలేమో, నేను నీకు రాస్తాను, ఏదైనా అడ్వకేట్ ఉంటే పిల్లు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా విధి ఒక రకంగా ఉండదు. ఆవిడ కరెక్ట్గా మళ్ళీ ఆవిడకి వీలునామా రాసే పరిస్థితి వచ్చేప్పటికి కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోంచి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయి మరణించడం జరిగింది. ఆవిడ చివరి కోరికైతే ఆ విధంగా నెరవేరలేకపోయింది. ఇదంతా ప్రేక్షకులకు ఎందుకు చెప్తున్నానంటేనండి, అందాల తార వాళ్ళ జీవితం మనకి సినిమాల్లో చూస్తే చాలా పూలబాట్లాగా కనపడుతూ ఉంటుంది. కానీ రియల్ లైఫ్లోకి వచ్చేప్పటికి వాళ్ళు ఊబకాయం రాకుండా ఉండడానికి తిండి తినరు. తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలతో పెంపకం విషయానికి వచ్చేప్పటికి టైం దొరకదు. టైం దొరికినప్పుడు మరి తినటానికే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. మంజుల జీవితంలో కూడా అదే జరిగింది. ఆవిడంతా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉందామన్న టైంకి డయాబెటీస్ ఇలాంటివన్నీ రావటం వల్ల తినలేకపోయారు. ఆవిడ చాలాసార్లు బాధపడేది కూడా, నేను తినగలిగే స్టేజ్లో తినలేకపోయాను, ఇప్పుడు తిందాం అనుకున్నా కూడా ఆరోగ్యం నాకు సహకరించట్లేదని కూడా ఆవిడ బాధపడేవాళ్ళు. నాకు అభిమాన నటి కూడా ఆవిడ. నేను చెన్నైలో ఆవిడని చూసినప్పుడు మాత్రం నేను ఒక ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యాను. అప్పుడు నా అందాల నటి, నా అభిమాన నటి నేను చూడగలిగానని. కానీ మరణించినప్పుడు కూడా అదే బాధ కలిగింది. ప్రతి వ్యక్తి జీవితంలో చీకటి వెలుగులు, చీకటి కోణాలు ఉంటాయి. అది మంజుల జీవితంలో కూడా జరిగింది అని చెప్పేసి బాధపడటం జరిగింది. ఇదంతా ప్రేక్షకులు ఒక లెసన్ కింద నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ వాళ్ళ దగ్గర నుంచి చూసి మనం నేర్చుకోవాలి. అది వాళ్ళ దగ్గర ఉండదు చాలామంది దగ్గర. మంజుల దగ్గర కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తక్కువే. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఆవిడ నెగ్లిజెంట్గానే ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. పిల్లల పెంపకంలో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కూడా చూసుకోవాలని ఆవిడ జీవితం మనకు నిరూపిస్తుంది. ఆవిడ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని తప్పుల్ని మనం ఎంచుకొని తప్పుల్ని వదిలేసి ఆవిడ చేసిన పాజిటివ్ అంశాలని మనం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అనుభవాన్ని మీతో షేర్ చేసుకునేటువంటి అదృష్టం కల్పించినందుకు ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.